2025 నవంబర్ 2వ తేదీన ఉదయం 7:31 ద్వాదశి తిథి ప్రారంభమవుతుంది. నవంబర్ 3వ తేదీన ఉదయం 5:07 ద్వాదశి తిథి ముగుస్తుంది. కార్తీక మాసం శుక్లపక్షంలోని ద్వాదశి తిథిన తులసి వివాహాన్ని జరుపుకుంటారు. తులసి వివాహ కథ యొక్క ప్రాముఖ్యత ఏమిటో, అలాగే తులసి మొక్క ఎందుకు పూజిస్తారు మరియు పవిత్ర మొక్క హోదాను ఎందుకు ఇస్తారు అనే విషయాన్ని వివరణాలతో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా వీడియో చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ షేర్ని చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. పురాతన గ్రంథాలు మరియు సనాతన ధర్మంలో రవి చెట్టు, అరటి చెట్టు మొదలైన అనేక చెట్లు మరియు మొక్కలకు పవిత్ర హోదా ఇవ్వబడింది. అయితే తులసి మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు మరియు లక్ష్మీదేవి అవతారమైన బృందాగా పూజిస్తారు. బృంద లక్ష్మీ దేవత యొక్క మొదటి అవతారం మరియు తులసి శ్రీ రెండవ జన్మ. ఆమె పవిత్ర తులసిగా ప్రసిద్ధి చెందింది మరియు పవిత్రత, భక్తి మరియు స్వచ్ఛతకు చిహ్నంగా పరిగణించబడుతుంది. తులసి భారతీయ ఇళ్లలో మరియు హిందూ సంస్కృతులలో కనిపిస్తుంది. తులసి పూజను ప్రతిరోజు భారతీయ ఇళ్లలో నిర్వహిస్తారు మరియు ప్రతి సంవత్సరం తులసి వివాహాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కృష్ణుడు మరియు విఠోబా వంటి విష్ణువు అవతారాల ఆచార పూజలలో తులసిదేవి యొక్క తులసి దళాలను అర్పిస్తారు. తులసిదేవి భూలోకంలో వైకుంఠంలో నివసిస్తుంది. వేదాలలో తులసిని విష్ణువల్లభ, విష్ణు తులసి అని పిలుస్తారు. ఆకుపచ్చని పత్రములను కలిగిన తులసిని శ్రీ తులసి లేదా లక్ష్మీ తులసి అని పిలుస్తారు. శ్రీ తులసి అనేది విష్ణువు భార్య అయిన లక్ష్మికి పర్యాయ పదం కూడా. రాముడు విష్ణువు యొక్క ప్రధాన అవతారాలలో ఒకటి కాబట్టి తులసిదేవిని రామ తులసి అంటే ప్రకాశవంతమైన తులసి అని కూడా పిలుస్తారు. అలాగే విష్ణువు యొక్క ప్రముఖ అవతారం కృష్ణుడు కాబట్టి ముదురు ఆకుపచ్చ లేదా ఊదపత్రములు, ఊదకాండం కలిగిన తులసిని శ్యామ తులసి లేదా కృష్ణ తులసి అని కూడా పిలుస్తారు. ఈ రకాన్ని కృష్ణుడికి ప్రత్యేకంగా పవిత్రంగా భావిస్తారు. ఎందుకంటే తులసి కాండం గాని పత్రములు కాని ఊదరంగు కృష్ణుడికి ముదురు రంగుతో పోలి ఉంటుంది. అయితే తులసి మాత ఆశీర్వాదం పొందడానికి తులసిని 8 పేర్లతో పిలుస్తారు. బృందామాత, బృందాదేవి, తులసి, విశ్వపావై, పుష్పసార, విశ్వపూజిత, నందిని, బృంద, కృష్ణజీవని. ఇలా తులసిదేవికి ఎన్నో నామకరణాలున్నాయి. తులసి అనే పేరు అక్షరాల కొలపలేనిది అని అర్థం. తుల అంటే త్రాసు. ఇక్కడ ఒక వస్తువు ఒకవైపు ఉంచి మరొక వైపు బరువును పోల్చి బరువును కొలుస్తారు. అందువల్ల తులసి అంటే కొలవలేని లేదా పోల్చలేని వ్యక్తి అని కూడా అర్థం. వేద గ్రంథాలలో తులసి గురించి అనేక కథలు ప్రస్తావించబడ్డాయి. ఒక పురాణం ప్రకారం తులసి కృష్ణుడికి ప్రేమించే గోపిక. శ్రీకృష్ణుడి దైవిక భార్య రాధారాణి ఈ మోహం గురించి తెలుసుకొని ఆమెను భూమిపై తులసి మొక్కగా జన్మించమని శపించింది. ద్వాపర యుగంలో కృష్ణ తులాభారం సంఘటనలోని తులసిదేవి యొక్క ప్రాముఖ్యత ఉంది. సత్యభామ గర్వం వల్ల కోపద్రిక్తురాలైంది. సత్యభామ తన అహంకారాన్ని అణిచివేయాలని సచీదేవి కోరడంతో నారదుడు ఒక ఉపాయం చేస్తాడు. ఈ ఉపాయం కోసం సత్యభామను ఒప్పించి శ్రీకృష్ణునికి తూకం వేయడానికి సిద్ధం చేయిస్తాడు. సత్యభామ తన సంపద అంతా తూకంలో పెట్టిన శ్రీకృష్ణుడి బరువు తూకం వంకగా ఉండడంతో కృష్ణుడు కదలలేడు. అప్పుడు రుక్మిణీదేవి తులసి దళములను తూకంలో పెట్టింది. తులసి దళములను పెట్టిన వెంటనే శ్రీకృష్ణుడు బరువుతో తూకం వంకరగా మారింది. తులసి ఆకులతో శ్రీకృష్ణుని తూకం వేయడం చూసి సత్యభామ తన తప్పును గ్రహించింది. శ్రీకృష్ణుని కేవలం తన భర్తగా కాకుండా జగన్నాథునిగా గుర్తించలేనని అర్థం చేసుకుంది. ఈ సంఘటనతో సత్యభామ అహంకారం తగ్గిపోయి భక్తిభావం పెరిగింది. పూర్వం ఇంద్రుడు దేవతల గురువైన బృహస్పతి శివుని చూడడానికి కైలాస పర్వతం ఎక్కుతుండగా శివుడు యోగి అవతారంలో వారికి అడ్డుగా నిలిచాడు. ఆ యోగి
ప్రత్యక్షంగా ఇంద్రుడు బృహస్పతి తెలివితేటలను పరీక్షించాలని శివుడు భావించాడు. ఆ యోగిని గుర్తించని ఇంద్రుడు తమ దారికి అడ్డు వస్తున్నాడని కోపంగా ఉన్నాడు. ఇంద్రుడు ఆ యోగిని కదలమని కోరినప్పుడు యోగి నిరాకరించాడు. సమాధానం రాకపోవడంతో ఇంద్రుడు కోపంలో పిడుగుని ప్రయోగించాలని చేతులు చాచాడు. అప్పుడు శివుడు ఇంద్రుడి పిడుగును హాని చేయకుండా చేసి అతని చెయ్యిని పక్షవాతం చేశాడు. ఇంద్రుడి ప్రవర్తన చూసిన శివుడు కోపగించుకున్నాడు. తన కళ్ళు భయంకరమైన ఎరుపు రంగులోకి మారాయి. కోపంలో శివుడి 3వ కన్ను తెరుచుకుంది. శివుణ్ణి గుర్తించిన బృహస్పతి ఇంద్రుణ్ణి క్షమించమని కోరాడు. ఇంద్రుడి ప్రాణాలను కాపాడడానికి శివుడు తన కంటి నుండి అగ్నిని సముద్రంలోకి ప్రయోగించాడు. అక్కడ అది నీటిని కలిసి ఒక పిల్లవాడి ఆకారాన్ని తీసుకుంది. శివుడి 3వ కన్ను నుండి వెలువడిన జ్వాలాల నుండి జలంధరుడు జన్మించాడు. ఆ జ్వాలాలు చాలా తీవ్రంగా ఉండటం వలన అవి జలంధర అనే శక్తివంతమైన రాక్షసునిగా రూపాంతరం చెందాయి. జలంధరుడు దేవతలకు వ్యతిరేకంగా మారాడు. శుక్రాచార్యుడు తనకు గురువుగా ఉన్నాడు. కాలనేమి కూతురైన వృంద నమ్మకమైన స్త్రీ మరియు విష్ణువు భక్తురాలు కాబట్టి ఆమెను వివాహం చేసుకోమని అతనికి సలహా ఇచ్చాడు. జలాంధరుడి భార్య వృంద పతివ్రత ధర్మ లేదా వ్యక్తిత్వం కారణంగా ఎవరు దేవతలు కూడా అతన్ని చంపలేరు మరియు ఓడించలేరు. తన భర్త ఆరోగ్యం మరియు దీర్ఘాయువు కోసం బృందాదేవి పూజ చెయ్యాలని నిర్ణయించుకుంది. కాని ఆమె విజయవంతమైతే జలంధరుడు అమరుడవుతాడని, చంపబడలేడని విష్ణుకు తెలుసు. పూజ ప్రక్రియను పూర్తి చేయడానికి విష్ణువు జలంధర స్థానంలో ప్రత్యక్షమై వృందతో కూర్చొని వృందాదేవి యొక్క వ్యక్తిత్వాన్ని విచ్ఛిన్నం చేశాడు. వాస్తవాన్ని తెలుసుకున్న తర్వాత బృందాదేవి విష్ణువుని శాలిగ్రామ అనే రాయి రూపంలో రూపాంతరం చెందమని శపించింది. ఈ ప్రక్రియలో జలంధరుడు శివుని చేతుల్లో చంపబడ్డాడు. ఫలితంగా శివుడు బృందకు ఒక వరం ఇచ్చాడు. తద్వారా బృంద ప్రపంచంలోనే పవిత్రమైన తులసి మొక్కగా పునర్జన్మ పొందుతుంది. బృంద తదుపరి అవతారాలలో తులసిగా జన్మించి ఆమెను వివాహం చేసుకుంటానని, తులసి లేకుండా ఏ ప్రార్థన కూడా పూర్తి కాదని విష్ణువు బృందాదేవికి వాగ్దానం చేశాడు. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా హిందువులు తులసి వివాహం శాలిగ్రామంతో జరుపుతారు. కార్తీక శుక్ల ద్వాదశి నాడు సూర్యోదయం తర్వాత పాల సముద్రం నుండి లేచి మహావిష్ణువు సమస్త దేవతలతో మునులతో లక్ష్మీదేవితో కలిసి బృందావనముకు వచ్చి ఉండి ఒక ప్రతిజ్ఞ చేసినాడు. ఆ ప్రతిజ్ఞ ఏమనగా, ఏ మానవుడైనను ఈ కార్తీక శుద్ధ ద్వాదశి రోజున బృందావనమున వేచి ఉన్న నన్ను లక్ష్మీదేవితో కూడా పూజించి తులసి పూజ చేసి తులసి కథను విని భక్తితో దీపదానము చేస్తారో వారు సర్వ పాపములను వదిలి నా సాయుధ్యమును పొందుతారు అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఏకాదశి నాడు ఉపవాసము చేసి ద్వాదశ పారణ చేసుకుని సాయంకాలమున మరల స్నానము చేసి శుచి అయి తులసి కోట దగ్గర చక్కగా శుద్ధి చేసి 5 వెన్నెల ముగ్గులు పెట్టి పలు విధములు అలంకరించి తులసి మాలయందు లక్ష్మీ సహితుడైన విష్ణువును తులసిని భక్తితో సర్వోపచారములతో పూజించి నైవేద్యము తర్వాత కొబ్బర, బెల్లము, ఖర్జూరము, అరటిపండ్లు, చెరుకు ముక్కలను సమర్పించి తాంబూల నీరాజమును నుసిగి మంత్రపుష్పములను పెట్టి పూర్తి చేసి తులసి సహిత లక్ష్మీనారాయణ మహిత్యమును దీపాదాన కలమును వినాలి. తరువాత బ్రహ్మణులకు గంధ పుష్ప ఫలములను ఇచ్చి తృప్తిపరిచి వ్రతమును పూర్తి చేయాలి. కార్తీక శుద్ధ ద్వాదశి దినమున బృందావన సమీపమున దీపాదానము చెయ్యాలి. ఒక దీపాదానము వలన ఉపపాతకములు పోతాయి. 100 దీపదానము వలన విష్ణువు సారూప్యమును కలుగుతారు. భక్తితో ఒక ఒత్తితో దీపము పెట్టిన బుద్ధిశాలి అవుతారు. 4 వత్తులతో దీపము పెట్టిన రాజగును, 10 వత్తులతో దీపం పెట్టిన వారు విష్ణు సాయుధ్యమును పొందుతారు. 1000 వత్తులతో దీపం పెట్టిన వారు విష్ణు రూపమవుతారు. ఇది బృందావనంలో చేసిన ఎడల కురుక్షేత్రము యందు చేసినంత ఫలితము కలుగుతుంది. దీనికి ఆవు నెయ్యి మంచిది. ఆవు నెయ్యి జ్ఞానమోక్షాన్ని నుసుగుతుంది. నువ్వుల నెయ్యి సంపదను కీర్తినిస్తుంది. వీటిలో కొంచెమైనా ఆవు నెయ్యి కలిపిన దోష పరిహారమవుతుంది. ఈ దీపదానము వలనే అనేక మహిమలు కలుగుతాయి. ద్వాదశి నాడు దీపదానము చేసిన శుద్రదులు ముక్తి పొందుతారు.
బృందావనములో ఒక మండపము కట్టి వరుసగా దీపాలు పెట్టినప్పుడు ఎవరైతే చూసి ఆనందపడతారో వారి పాపములన్నీ నశిస్తాయి. ఈ దీపాదాన మహిమను విన్నవారు, చదివినవారు మోక్షప్రాప్తులవుతారు. కార్తీక మాసమందు తులసి పూజ చెయ్యేవారు ఉత్తమ లోకమును పొందుతారు. ప్రబోధిని ద్వాదశి నాడైనను తులసి పూజ చెయ్యని వారు కోటి జన్మల చండాలులై పుడతారు. తులసి మొక్కను పెంచిన వారు మొక్కకి ఎన్ని వేళ్లు పారునో అన్ని మహాయుగములు విష్ణులోకంలో ఉంటారు. తులసి తోట పెంచుట, తులసి మాలను దాల్చుట, తులసి దళాలను తినడం వలన పాపాలు నశిస్తాయి. తులసి మాత ఉన్న చోట యమకింకరులు కూడా రారు.